ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న KPHP లో గ్రాండ్ ఓపెనింగ్. ఫస్ట్ పార్ట్ కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఈసారి ఇంకా బాగుండిద్ది అనుకుంటున్నాం. ఆబ్వియస్లీ బాలయ్య ఉన్నాడంటే సినిమా హిట్ అయిపోయిద్దని అనుకోవచ్చు. లైక్ మొత్తం దేవుడి గురించే కాకుండా యాక్షన్ కూడా ఉంది కాబట్టి సో ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ ఇంకా బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నాం. సో అంటే ఈ ఏజ్ లో కూడా బాలయ్య బాబు గారు యంగ్ హీరోస్ కి పోటీ ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఆయనకి ఎవరు కాంపిటీషన్ రాలేరు, ఆయన లెవెలే వేరు అసలు కంప్లీట్లీ. రాలేరు అంతే. అంటే చిరంజీవి గారు బాలయ్య బాబు గారు ఇద్దరు కూడా సేమ్ ఏజ్ ఆ జోన్ ఒకటే, కానీ చిరంజీవి గారు ఎందుకో స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకోవడంలో వెనకబడ్డారు అంటున్నారు జనాలు. మీరు కొటేషన్స్ ఎఫెక్ట్ చెప్పారు కదా. అంటే మీ పరంగా ఎవరు మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తారు, బాలయ్య బాబు గారు చిరంజీవి గారు? లైక్ అంటే బాలయ్య కంటెంట్ మొత్తం డిఫరెంట్ ఉంటుంది, చిరంజీవి గారు అంటారా అది డిఫరెంట్ ఉంటుంది. ఎవరిది కంటెంట్ వాళ్ళది డిఫరెంట్, బట్ బాలయ్య బాబుని సెలెక్ట్ చేసుకున్నారంటే అది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఆయన రోల్లో ఇంకొక పర్సన్ ఊహించుకోలేరు. సంక్రాంతికి రాజా సాబ్ ఇంకా మన శివ శంకర వరప్రసాద్ చిరంజీవి గారు 2 సినిమాలు రాబోతున్నాయి. మీ పరంగా ఏది హిట్ కొట్టొచ్చు? ఆబ్వియస్లీ ప్రభాస్ మూవీ అనుకుంటున్నా. లైక్ ప్రభాస్ ఫ్యాన్స్ కొంచెం ఎక్కువ, అంటే చిరంజీవి గారిది కూడా వెళ్తుంది బట్ ప్రభాస్ది ఇంకా హిట్ అవుతుందని అనుకుంటున్నా. లైక్ ట్రైలర్ చూసాను, కొంచెం లైక్ బిట్స్ వచ్చాయి కదా అవి చూసాను. సో కంపేరింగ్ రెండు కొంచెం రాజ్యసభ బాగుంటుంది అనుకుంటున్నా. సో పాన్ ఇండియా మూవీ కదా బాలకృష్ణ, ఎలా ఉండబోతుంది? లైక్ హిట్ అవుతుంది అంటే పార్ట్ 1 అంత హిట్ అయిందంటే ఆబ్వియస్లీ పార్ట్ 2 కూడా హిట్ అవుతుంది కదా. పాన్ ఇండియా వైజ్ యాక్సెప్ట్ చేస్తారు డెఫినెట్లీ. ఆయనకున్న క్రేజ్ వేరేండి, మీరు యాక్సెప్ట్ చేస్తారా అన్న క్వశ్చన్ రాకూడదు అసలు. అంటే బాలయ్య బాబు గారు ఎందుకు ఇష్టం అంటారు మీరు? ఇష్టం అంటే ఆ జనరేషన్ నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకున్నా సరే ఆయన డాన్స్ స్టెప్స్ కానీ ఆయన డైలాగ్స్ కానీ ఉన్న క్రేజ్ వేరు. ఆయన జై బాలయ్య. జై బాలయ్య.